అమ్మవారి దర్శనం. అమ్మవారిని దర్శించినప్పుడు మోహాన్ని కలిగిస్తున్నదా లేక వ్యామోహాన్ని పెంచుతున్నదా అనే భావన కలిగినప్పుడు భక్తి వ్యామోహాన్ని రంగరించి అలరించి అందిస్తున్నటువంటి అమ్మ పద్మావతీ దేవి. అటువంటి అమ్మవారు లకిలో వేంచేసి ఆహ్లాదకరమైనటువంటి ఆనందప్రదమైనటువంటి దర్శనాన్ని సహోదరి వీవు చూడండి. ఆ ముఖమండలం, ఆ చిరుతర హాసం, ఆ వర్చస్సు, తేజస్సు ఇవన్నీ కూడా మన మనస్సుని రంగరిస్తున్నాయి అమ్మవారి వైపు. ఎందుకంటే చంద్ర సహోదరి, క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి చంద్రునికి తోడుగా పుట్టినటువంటి తోబుట్టుడు చంద్రాననము నీవు చంద్ర సహోదరి వీవు కొలుపు మీరెడు సౌందర్యవతి నీవు పుణ్యగంధము నీవు పుష్టి రూపిణి నీవు భువనత్రయాలకు విశ్వమాతవు నీవు వేద వేద్యము నీవు. భక్తి భావనతో మిళితమైతే వారి వైభవంలో నిరంతరము కూడా స్వామికి కైంకర్యం చేసేటటువంటి ఆదిశేషుడు కూడా ఇక్కడ ఒక స్థానం ఇచ్చింది. అదేవిధంగా కూడారై విల్లింసీరు గోవిందా అని గోవిందుని పిలిచింది గోదాదేవి. కాబట్టి గోదాదేవికి ఇష్టమైనటువంటి చిలుక కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చరిత్రయుక్తమైనటువంటి పురాణ ప్రశస్తమైనటువంటి వైభవాలు. ఆ కంకణములను వీక్షించండి, మణిమాణిక్యాది ఆభరణములను దర్శించండి. ఇన్ని ఉన్నప్పటికీ తన స్వామిని మాత్రం మర్చిపోలేదు అమ్మవారు. తను ఎంత ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజిత అయి విరాజిల్లుతున్నప్పటికీ తనకు స్వామి ఈ విధమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటే భక్తులలో భక్తి వ్యామోహం పెరిగేటట్టుగా కటాక్షించమని. ఎందుకంటే అమ్మవారు స్వామి వారిని వర్ణించినటువంటి వైభవములో భక్తి మనం పొందింపజేశాడు. తాను నాయికాభావాన్ని పొందుతూ స్వామిని నాయకుడుగా భావిస్తూ చక్కగా భక్తి భావాన్ని నింపుకున్నటువంటి అమ్మవారు రచించినటువంటి అనేక పాసురములు కదలుతుంటే అన్నమాచార్యులు ఆనందంతో కులుకుతో నడవర బొమ్మలారా అన్నాడట. అర్థములో అమ్మవారిని దర్శించడం ఈ ఇంతటి ముగ్ధమోహన రూపం కాబట్టే ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి చేపట్టాడు లక్ష్మీదేవి మోహింపజేసి. మరి అమ్మవారు అలర్మేల్మంగగా అవతరిస్తే ఆకాశరాజు తన ఇత్రి పద్మావతీదేవిని గాంచి వలచి వలపించితి ఓ మహానుభావ అని చెప్పినట్టుది అమ్మవారు ఈ పల్లకి ఉత్సవంలో దర్శించండి. అద్దములో అమ్మవారిని దర్శించాలని ఆగమ శాస్త్రములు చెబుతూ ఉన్నాయి ఈ పల్లకిలో. కాబట్టి అందుకనే ముందు అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రతిబింబాన్ని అలా దర్శిస్తే అది కూడా దోష పరిహారం. కాబట్టి ఇక్కడ దోషము కాకపోయినప్పటికీ అమ్మ సౌందర్యాన్ని అద్దములో చూస్తే కలిగే ఆనందం. గోదాదేవి స్వామివారికి సమర్పించవలసినటువంటి పుష్పమాలి हमारी कोमल रानी इस प्रकार खुशहाल हुई। ये भारतीय सेवा पर आज हमारी
అది చీర్ గోష్ఠి పాసుర విన్నపంతికి ప్రబంధ పాసుర గానం ఉన్నాం కదా. ఇక వ్యాఖ్యాన విషయానికి వద్దాం. శ్రీ వెంకటేశ్వర భక్తిజ్ఞాన ప్రత్యక్ష ప్రసారంలో అమ్మవారి పల్లకి ఉత్సవ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని తెలియజేయడానికి గాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో నిష్ణాతులైనటువంటి పండితులు రసరమ్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందజేయడానికి శ్రీ వెంకటేశ్వర భక్తిజ్ఞానంలో సర్వసన్నతై ఉన్నారు. కాబట్టి శ్రవణానందకరమైనటువంటి ఆ వ్యాఖ్యానం రోజు దర్శించేటటువంటి వారం మనమే కాకుండా మన హితులకి సన్నిహితులకు కూడా చెబుతూ అమ్మవారి పల్లకి సేవను వీక్షిద్దాం. మరిన్ని విశేషాలు ఇందాక చెప్పుకున్నాం కదా. గులుకుతు నడవర కొమ్మలారా అని అన్నమాచార్యులు స్తుతించారు. కాబట్టి సందర్భోచి ఆ గానామూర్తాన్ని, ఎందుకంటే ఈరోజు అమ్మవారు అంతటి సోయగమతో ఉన్నది కాబట్టి అటువంటి సంకీర్తనలనే మనం ఆలకిస్తూ శ్రవణానందంగా వింటూ మరిన్ని విశేషాలను శ్రీమాన్ వాకాణి రామకృష్ణ సత్య శేషసాయి గారి ద్వారా తెలుసుకుందాం. అయ్యా శేషసాయి గారు అందుకోండి. ప్రజలను ఆకర్షిస్తూ ఆనందాన్ని అనుగ్రహించేటువంటి తల్లి అదిగో నయన మనోహరంగా అలతాయతి సూర్యులే శిరస్సులో ఆ చక్కనైనటువంటి సోయగంతో అలరాడుతూ ఉంటే ఆ అమ్మ రాత్రి నామరూపంతో దర్శనమిచ్చింది. ఇప్పుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ స్వరూపమా అన్నట్లుగా దర్శనమిస్తోంది. ఆ చేతిలో చిలుకను ధరించి ఉన్నది ఆ అమ్మ. శ్రీసుక మహర్షి అక్కడ తపస్సు చేశాడు. అందువల్లనే తిరుసుకనూరు అనన్నా తిరుచానూరు. ఆ అందమైనటువంటి అలర్మేల్ మక్క ఉన్నటువంటి స్థానం కదా ఆ సుఖ మహర్షి. ఆ చిలుక రూపంలో అలా అమ్మ సేవతిలో త్రిదండధారులైనటువంటి వారు వాక్కుని, మనస్సుని, శరీరాన్ని నియంత్రించేటువంటి ఆ ఆనాడు స్వామి కూడా సీతమ్మ కోసం స్వయంగా తరలి వెళ్ళాడు. శివధనుర్భంగం చేశాడు. స్వామినే తన దగ్గరకు రప్పించుకున్నది. కృష్ణావతారంలో ఆ అవతారంలో కూడా అమ్మ లేఖం రాస్తోంది. ఒక భగవానుని విషయంలో ఎలాగ ఉండాలో చూసింది అమ్మ. అలాంటి ఆ అమ్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. బ్రహ్మ తల్లి, పద్మనేత్ర, పద్మకాంత, బిల్వ వనంలో నివసించిన తల్లి గారు సామ వేద అథర్వణ వేదాల చేత అర్చించబడేటువంటి అమ్మ ఈమె. శ్రీ వెంకటేశ మహిషి శ్రిత కల్పవల్లి ఆఖ్యధరణి పద్యకాయాం యా శ్రీ సుకస్య నగరటువంటి తల్లి ఆమె. వెంకటేశ్వరుడే మనకు తండ్రి, జగత్తుకి మాతాపితలు వారు. అందుకనే పోయిన నెలలో అక్కడ అనేక రకాలుగా అమ్మని వర్ణిస్తారు. అదిగో ఆ అమ్మ యొక్క ఆ చిరునగవు ఆమెని కూడా మైమరిపింపజేస్తోంది. కన్యలు ఆనందమైన